భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే ఒక సంచలనంగా ఛావా సినిమా భారతీయ చరిత్రపైన, మనల్ని పరిపాలించినటువంటి ముస్లిం పాలకులు హిందువులపైన సాగించినటువంటి మారణకాండ పైన దేశవ్యాప్త చర్చకి కారణమవుతా ఉంది. అయితే దీనిపైన సమాజ్వాదీ పార్టీ నేత అబూ అజ్మీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మంచి పాలకుడని కితాబిచ్చారు. ఆయన ఎంతమాత్రం క్రూరుడు కాదని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపైన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేతో సహా పలు పార్టీల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయని, ఆయన పైన లీగల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అంతేకాదుండయి మన చరిత్ర పుస్తకాల్లో ఔరంగజేబును అత్యంత నిరాడంబరుడిగా, అత్యంత ఉదారుడిగా, తాను ఎంతటి రాజైనా సరే టోపీలు కుట్టుకుని జీవించాడని చెబుతూ దొంగ చరిత్ర సృష్టించినటువంటి మన ఘనత వహించిన కమ్యూనిస్టు చరిత్రకారులు కూడా మరోసారి మన ఆలోచనల్ని కంట్రోల్ చేయడానికి మన మీద ఉరుకుతున్నారు. మన ఉదారవాదులు, మన సెక్యులర్లు, మన కమ్యూనిస్టు మేధావులు ఏ ప్రొఫెసర్ల రూపంలోనో, ఏ కాలమిస్టుల రూపంలోనో, ఏ చరిత్రకారుల రూపంలోనో, ఏ యూట్యూబర్ల రూపంలోనో మన మీద సైద్ధాంతిక దాడి చేసి ఏదో విధంగా మనల్ని కన్ఫ్యూజ్ చేసి తమ దారికి తెచ్చుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. అలా ఇప్పటికే మన మీద కొందరు తమ దాడిని ప్రారంభించారు కూడా. అలాంటి వాళ్ళ చేతుల్లో చిక్కి మోసపోకుండా ఉండాలంటే మన నారదా న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో దీనికి సంబంధించిన ఫుల్ వీడియోని తప్పకుండా చూడాల్సిందే.